కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఎల్ఎంఎస్లో భాగంగా అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా మనకు ఈ పాఠ్యాంశాలను విద్యార్థులకు ఆన్లైన్లో బోధించటకు అనుమతించడం జరిగింది. మనం ఈరోజు జంతు శాస్త్రం అకశేరుకాలు అనే టాపిక్లో మనకి అకశేరుక వర్గాలు మనకి ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంట్రేటా, ప్లాటీహెల్మింథిస్, నెమాటీహెల్మింథిస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడర్మేటా అనే వర్గాలు మనం అకశేరుక వర్గాల కింద చదువుకుంటాం. అందులో మనకి ఈరోజు ప్లాటీహెల్మింథిస్ అనే వర్గం గురించి సాధారణ లక్షణాల గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ కె శివప్రసాద్. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూలూరుపేటలో జంతు శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. నమస్కారం. ఉద్దేశాలు. ఈరోజు పాఠ్యాంశంలోని ప్రధాన ఉద్దేశాలు ఏమిటంటే ప్లాటీహెల్మింథిస్, దాని యొక్క పరిచయం మరియు నిర్వచనం గురించి కూడా తెలుసుకుంటాం. ప్లాటీహెల్మింథిస్ సామాన్య లక్షణాల గురించి ముఖ్యంగా తెలుసుకుంటాం. ప్లాటీహెల్మింథిస్ పరిచయం. ప్లాటీహెల్మింథిస్ దాని పూర్వోత్తరాలు ఎలా ఉన్నాయో ఇందులో మనం చూస్తాం. 1766లో పల్లాస్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట ఈ యొక్క బ్లాడర్ వర్మ్ లేదా తిత్తి పురుగులను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 1876లో మీనాట్ అనే శాస్త్రవేత్త ప్లాటీహెల్మింథిస్ అని పేరు పెట్టాడు. కానీ ఇక్కడ కాంట్రోవర్సీలు ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్లో 1876లో అని ఇచ్చారు. కానీ 1885లో గాజెన్బార్ అనే శాస్త్రవేత్త ఈ హెల్మింథిస్ వర్మ్స్ను గుర్తించాడు లేదా ప్లాటీహెల్మింథిస్ అనే పేరు పెట్టాడు అని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చెప్తూ ఉంటారు. అది ఇంటర్మీడియట్ బుక్స్లో అలాగే ఉంటుంది. అయితే సందర్భాన్ని బట్టి మీనాట్ 1876 లేదా గాజెన్బార్ 1885 అనేది రెండు కూడా వివాదాస్పదంగా ఉండే బిట్టు. అయితే వర్మ్స్ ప్లాటీహెల్మింథిస్ అనే పేరు పెట్టింది ఎవరు అంటే మనకు మీనాట్ 1876 అనే విషయాన్ని ఇక్కడ డిగ్రీ స్థాయిలో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లినియస్ ఆర్థ్రోపోడా తప్ప మిగిలిన అకశేరుకాలన్నింటినీ వర్మిస్ అనే పేరు పెట్టాడు. ల్యూకార్ట్ 1848లో బల్లపరుపు జీవులను నిమటోడా మరియు జలగను కలిపి ఎపోడాగా పిలిచాడు. ఇది ప్లాటీహెల్మింథిస్కి సంబంధించిన హిస్టారికల్ లేదా చారిత్రాత్మకంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సామాన్య లక్షణాల గురించి తెలుసుకుంటాం. ప్లాటీహెల్మింథిస్ సామాన్య లక్షణాలు. వీటి శరీరం వృష్టోదరంగా అణిగి ఉంటుంది కాబట్టి వీటిని సాధారణంగా బల్లపరుపు పురుగులు అని అంటారు. ఈ వర్గపు జీవులు చాలా వరకు బల్లపరుపుగా ఉంటాయి. అయితే వీటిలో వృష్టోదర భాగాలనే కాకుండా కుడి ఎడమ భాగాలు, పూర్వ పరాంతాలు సులువుగా మనం గుర్తించవచ్చు. వీటిల్లో ఇవన్నీ కూడా త్రిస్తరిత జీవులు. బహిశ్చర్మం, అంతఃచర్మం మధ్యలో మధ్యభ్రూణ కణజాలం అనేది అస్థిపంజరం లాగా ఊతనిస్తుంది. శరీర కుడ్యం అవబాసినితో ఆవృతమై శైలికలు, చూషకాలు, కొక్కాలు కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా పరాన్న జీవనానికి అనుగుణంగా వీటిలో ఉదూకలం లేదా ఎసిటాబిలం అనే ఒక సంలగ్న అవయవాలు ఉంటాయి. యాస్పిడోగాస్టర్లో కానీ మనం చూస్తే చూషకాలు శరీరంలో వరుసగా ఉంటాయి. ఎంటోబెల్లాలో చూషకానికి మధ్య స్క్లెరైట్ల జత ఉండి కండరాలతో బంధితమై ఉంటాయి. శరీర కుడ్యం టర్బల్ ఏరియాలో మృదువైన శైలికలతో ఉంటుంది. ట్రెమటోడా, సిస్టోడాలలో శరీర కుడ్యం అవబాసినితో ఆవృతమై చూషకాలు లేదా కొక్కాలు లేదా ఈ రెండు కూడా ఉంటాయి. సిస్టోడా జీవుల్లో శరీర కుడ్యంలో సూక్ష్మ చూషకాలు అనేవి ఉంటాయి. ఆహారనాళం అసంపూర్ణంగా ఉంటుంది. దీనిలో నోరు, గ్రసని, ప్రేగు ఉంటాయి. పాయు ఉండదు. కొన్ని స్వేచ్ఛా జీవుల్లో గ్రసని సరళంగా కండరహితమై బహిస్సారిగా ఉంటుంది. పేగు చిన్నదిగా ఉండి నాళంలాగా లేదా పెద్ద గోణిలాగా లేదా రెండు అందబాహువులు చీలినట్టుగా ఉంటాయి. అందబాహువులు సరళంగా లేదా శాఖాయుతంగా కూడా ఉంటాయి. వీటిలో అస్థిపంజర, ప్రసరణ, శ్వాస వ్యవస్థలు లేవు.
కణాంతస్థ జీర్ణక్రియ వీటిలో జరుగుతుంది. నోటి ద్వారానే అంతర్గ్రహణం, మల విసర్జనం రెండు కూడా జరుగుతాయి. నాడీ వ్యవస్థలో జీవుల్లో స్వేచ్ఛా జీవుల్లో బాగా అభివృద్ధి చెంది ఉందని మనం చెప్పవచ్చు. పూర్వాంతంలో ఒక జత నాడీ సందులు లేదా 1 నుంచి 3 జతల ఆయత నాడులతో కలిసి నాడీ వలయం, నర్వ్ రింగ్ అనేది వీటిలో ఉంటుంది. కొన్ని స్వేచ్ఛా జీవుల్లో నాడీ వ్యవస్థ కిరణ ప్రసారకంగా దేహకుడ్యం కింద వలలాగా విస్తరించి ఉంటుంది. స్వేచ్ఛా జీవుల్లో నేత్రాలు, సంతులన కోశాలు అభివృద్ధి చెంది ఉంటాయి. పాలిక్లాడ్స్ కానీ ట్రైక్లాడ్స్లో మెదడు పైన లేదా శరీరం చుట్టూ అనేక నేత్రాలు ఉంటాయి. ర్యాబ్డోసీల్ మోనోజెనియన్లలో 2 నుంచి 4 జతల నేత్రాలు ఉంటాయి. ఈ నేత్రాలు ఒక చుక్కలాగా, డాట్ లాగా కానీ సరళంగా కప్పులాగా కానీ ఉంటాయి. వీటి నుంచి నాడీ పోగులు మెదడుకు పోతాయి. సంతులన కోశాలు కాల్షియం కార్బోనేట్తో నిర్మితమైన స్టాటోలిత్ అనే నిర్మాణాలు వీటిలో ఉంటాయి. కొన్ని టర్బల్లేరియన్లు మాత్రమే ఉండి ఇవి గురుత్వానుచలన ఆవర్తనాన్ని, అంటే జియోమెట్రికల్గా ఇవి ఎక్కడికైనా పోతున్నాయి అంటే ఒక వాటర్లో ఎంత డెప్త్లో ఉన్నాము, ఎంత వాటర్ ఉంది అనే ఒక గ్రావిటేషనల్గా ఇవి కనుక్కోవడానికి స్టాటోలిత్స్ అనే నిర్మాణాలు వీటిలో తోడ్పడతాయి. ఇవి కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన నిర్మాణాలు వీటిలో జ్ఞానాంగాలుగా ఉంటాయి. ఏసిల్ పాలిక్లాడ్స్లో తప్ప అన్నింటిలో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉంటాయి. విసర్జక వ్యవస్థ జ్వాలా కణాలు అనే ఒక నిర్మాణాల ద్వారా ప్రత్యేకమైన ప్రాథమిక రుక్కాలతో విసర్జన అనేది జరుగుతుంది. ఇవి జ్వాలా కణాల సంఖ్య, అమరిక ఆయా డింబకాల వర్గీకరణలో వాటిని గుర్తించడంలో ఉపయోగపడతాయి. విసర్జక వ్యవస్థ అధిరుక్కాలతో ఏర్పడింది. ఇవన్నీ సాధారణంగా ఉభయలింగ జీవులు. శుక్రాశయం శుక్రకణాలను నిల్వ చేయడానికి తోడ్పడుతుంది. బీజవాహిక సాధారణంగా సిర్రస్తో లేదా కండరయుతమైన మేహనంతో అంతమవుతుంది. వీటిలో అంతర ఫలదీకరణం అనేది జరుగుతుంది. అభివృద్ధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరుగుతుంది. కొన్ని మోనోజెనియన్లు శిశుత్పాదకాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని జీవుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి, ఏకాంతర తరాలు కనిపిస్తాయి. చాలా జీవులు పరాన్నజీవులు. టర్బల్లేరియా మాత్రం చాలా వరకు స్వేచ్ఛా జీవులు. బద్దె పురుగులన్నీ కూడా పరాన్నజీవులే. ఏసీలకు చెందిన చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవి 50 మిల్లీమీటర్ల పొడవు ఉండి కొన్ని ఫ్లలేరియన్లో 500 మిల్లీమీటర్ల పరిమాణం వరకు కూడా ఉంటాయి. ఫ్లూక్స్ గానైతే మనం 0.5 మిల్లీమీటర్ల నుంచి 0.75 మిల్లీమీటర్స్ వరకు కూడా ఇవి ఉండేదానికి అవకాశం ఉంది. వివిధ ప్రజాతుల్లో బద్దె పురుగులు 3 మిల్లీమీటర్ల నుంచి 12 మీటర్ల పొడవు వరకు ఉండే బద్దె పురుగులు కూడా మనం చూస్తూ ఉంటాం. జీవిత చరిత్ర సరళంగా లేదా క్లిష్టంగా ఉంటుంది. 1 లేదా ఎక్కువ మాధ్యమిక అతిథేయులు కలిగి వివిధ రకాలైన పిండాభివృద్ధి దశలైన మీరాసీడియం, స్పోరోసిస్, స్ట్రిడియా, సర్కేరియా, మెటాసర్కేరియా మొదలైన దశలన్నీ కూడా వీటిలో మాధ్యమిక డింబకాలు ఒక జీవి నుంచి ఇంకో జీవికి ట్రాన్స్పోర్ట్ కావడానికి, బదిలీ కావడానికి ఈ డింబక దశలన్నీ కూడా తోడ్పడతాయి. అయితే కొన్నింటిలో బహుపిండత్వం, పాలియంబ్రియో అనేది సాధారణంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ వీటి జీవిత చరిత్రలో మనం కానీ గమనిస్తే ప్యాషియోలా హెపాటికా కానీ, టీనియా సోలియం కానీ, టీనియా సాజినాటా కానీ మనం ఇంటర్మీడియట్ స్థాయిలో చదివి ఉంటాం. మీకు తెలుసు ఎలా ఇవి ఒకదాని నుంచి ఒకటి ఏ విధంగా పాస్ ఆన్ అయ్యి ఒక జీవి నుంచి ఒక జీవికి వచ్చే క్రమంలో సక్సెస్ఫుల్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీటినన్నిటిని కూడా నివారించడానికి మనకి ఈరోజు మార్కెట్లో ఆల్బెండజోల్ అనేది మనకి సక్సెస్ఫుల్గా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో డీవర్మింగ్ కానీ, పశువుల్లో కానీ వీటి అన్నిటిలో కూడా డీవర్మింగ్ ప్రతి 15 డేస్కి ఒకసారి లేదా 3 మంత్స్కి ఒకసారి డీవర్మింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ మనం గమనించినట్లయితే ఈ డీవర్మింగ్ అని చేయకపోతే వాళ్ళలో ఎనిమియా అంటే రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. వీటికి ప్రస్తుతం మార్కెట్లో ఉపయోగపడే ఒక సక్సెస్ఫుల్ డ్రగ్ ఏమిటంటే ఆల్బెండజోల్ అనేది ఉపయోగపడుతుంది. లేదా జెంటల్ 400 అనేది
5 years అబవ్ ఉండే పిల్లలు, అడల్ట్స్ కూడా దీన్ని సింగిల్ డోస్ చూబుల్ ట్యాబ్లెట్గా వాడవచ్చు. ఎక్సెప్ట్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీలు దీన్ని వాడుటకు అనుమతి లేదు. జెంటల్ 400 DNTL జెంటల్ 400 mg అనేది ఈ యొక్క హెల్మెంత్ వర్మ్స్ పురుగులను చంపడానికి యూజ్ అవుతుంది. ఒకే ఒక సింగిల్ ట్యాబ్లెట్ ఇది. 3 monthsకి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల ఈ హెల్మెంత్ వర్మ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చంపబడతాయి. దీని గురించి సాధారణ లక్షణాలు ఇవి మనం ఈరోజు ప్లాటీ హెల్మెంతిస్ గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.